న్యూస్ చూస్తున్నాం. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపై డీజీపీ శ్రీధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టు ప్రకటించారు. 300 గజాల ఇంటి స్థలం కేటాయింపుతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షలు కేటాయిస్తున్నట్టు తెలిపారు డీజీపీ. అటు పోలీసు భద్రతా సంక్షేమ నుంచి 16 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాదు ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, అతని కుటుంబానికి పోలీసు శాఖ అలాగే ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలోని ఎలాంటి నేరస్తులైనా అణిచివేస్తామన్నారు డీజీపీ శ్రీధర్ రెడ్డి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున ఘన నివాళులర్పించారు డీజీపీ. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను అక్కడ ఉన్న సెక్యూరిటీ దగ్గర నుంచి గన్ తీసుకుని కాల్పులు జరబోయే నేపథ్యంలో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు అయితే అతనిపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో స్పాట్ లోనే అటు రియాజ్ మృతి చెందాడు. అయితే ఇది నేరస్తులకు ఒక గుణపాఠంగానే ఉండాలి అంటూ కూడా పలువురు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో నేరస్తులు, కరుడుగట్టిన నేరస్తులు దర్జాగా జైళ్లకు వెళ్లి తిరిగి ప్రజల్లోనే సామాన్యులుగా తిరుగుతూ ఉన్నారు. అయితే అటువంటి వారితో ఎంతైనా ప్రమాదం పొంచుంది. పోలీస్ శాఖ వారు ఇటువంటి వారిని పట్టుకునే విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. రియాజ్ ఎన్కౌంటర్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, అటు రియాజ్ ఎన్కౌంటర్ కు సంబంధించి కూడా ఇప్పటికే డీజీపీ కూడా రియాక్ట్ అయ్యారు. అటు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సురేష్? రియాజ్ ఎన్కౌంటర్ పైన డీజీపీ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో కీలక అంశాలు మెన్షన్ చేశారు. అయితే రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఆత్మరక్షణ కొరకు కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడని చెప్పేసి కూడా అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం నిజామాబాద్ పోలీసుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం మేరకు అని చెప్పేసి కూడా ఇందులో ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో మరోసారి పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి నేరస్తుడు రియాజ్ ప్రయత్నించాడు. రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన పోలీసుల వెపన్ గుంజుకొని మళ్ళీ పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతోనే పోలీసులు తప్పని పరిస్థితుల్లో ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఈ ప్రెస్ నోట్లో పేర్కొనడం జరిగింది. పోలీసుల దగ్గర ఉన్న వెపన్ను గుంజుకొని పోలీసుల మీదే కాల్పులు జరిపే ప్రయత్నం రియాజ్ చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే రియాజ్ను నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో అతను చనిపోయాడని చెప్పేసి కూడా ఈ ప్రెస్ నోట్లో పేర్కొనడం జరిగింది. నిన్న రియాజ్ని పట్టుకునేందుకు పోలీసులకు సహకరిస్తున్న ఆసిఫ్ అనే పౌరుడిపై కూడా దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. ఆసిఫ్ అనే హైదరాబాద్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు పోలీసుల నుండి తుపాకీ గింజుకొని పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడని చెప్పేసి కూడా అధికారికంగా డీజీపీ శ్రీధర్ రెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక తెలంగాణలో ఎవరైనా నేరస్తులు కానీ క్రిమినల్స్ కానీ తీవ్రంగా నేరాలు చేస్తే వారిని తీవ్రంగా అణిచివేస్తామని చెప్పేసి కూడా డీజీపీ చాలా సీరియస్గా రియాక్ట్ కావడం జరిగింది. ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ అండగా ఉంటుంది. ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి ఏదైతే పోలీస్ భద్రతా సంక్షేమం నుండి 16 లక్షలు, అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్ నుండి ₹8 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అందిస్తామని చెప్పేసి కూడా డీజీపీ ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా ప్రమోద్ కుటుంబానికి కేటాయిస్తాము. పోలీస్ శాఖ పూర్తిగా ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పేసి, ఆయన 3 పిల్లలకి కూడా అండగా ఉంటుంది పోలీస్ శాఖ అని చెప్పేసి డీజీపీ శ్రీధర్ రెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రేపు సీఎం అమరవీరులకు సంబంధించి పోలీసుల అమరవీరులకు సంబంధించిన సభలో పూర్తి ఇదంతా కూడా ప్రకటిస్తారని చెప్పేసి కూడా శ్రీధర్ రెడ్డి పేర్కొనడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఎవరైనా క్రిమినల్ యాక్టివిటీ చేయాలన్నా, కరుడుగట్టిన నేరస్తులు అతిగా ప్రవర్తించినా ఇదే గుణపాఠం ఉంటుందని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తుంది. కూకటి వేళ్లతో అణిచివేస్తాం, క్రిమినల్ చర్యలకు కానీ రౌడీయిజం కానీ ఎలాంటి క్రైమ్
యాక్టివిటీకి పాల్పడినైతే వారిపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ పోలీస్ శాఖ డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా అంటే రియాజ్ని నిన్న వ్యక్తితో ఘర్షణ పడుతున్న సమయంలో పోలీసులకి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి రియాజ్ని పట్టుకునే ప్రయత్నం చేసిన క్రమంలోనే అక్కడ కూడా మళ్ళీ తిరిగి పోలీసులపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు భారీగా అక్కడికి చేరుకొని వెంటనే రియాజ్ని అదుపులోకి తీసుకొని అతని గాయాలు ఉన్నాయి కాబట్టి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం కూడా అతను చికిత్స అందించడం జరిగింది. ఉదయం కొంచెం న్యూట్రల్గా ఉండడంతో అతను వాష్రూమ్కి వెళ్తానని చెప్పేసి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత బయటికి పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ దగ్గరున్న వెపన్ని లాక్కొని ఆ కానిస్టేబుల్పై మళ్ళీ తిరిగి ఫైరింగ్ చేయనికే ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలోనే పోలీసులు తీవ్రంగా అంటే చివరి వరకు కూడా అతన్ని ప్రాణాలతోనే పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా చేతిలోకి వెపన్ తీసుకొని మళ్ళీ ఫైరింగ్ చేస్తే హాస్పిటల్లో చాలా మందికి గాయాలయ్యే పరిస్థితులు ఏర్పడాయి అని చెప్పేసి ముందు జాగ్రత్తగానే పోలీసులు అతనిపై తిరిగి ఫైరింగ్ చేయడంతోనే అక్కడ చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లోనే రియాజ్ మృతదేహం ఉంది. మృతదేహానికి సంబంధించి అక్కడ క్లూస్ టీమ్ కూడా చేరుకోవడం జరిగింది. కానిస్టేబుల్ ఏదైతే ఫైరింగ్ చేశాడో అతనికి సంబంధించిన వెపన్లో ఎన్ని రౌండ్ల ఫైరింగ్ చేశాడో అక్కడ ఎన్ని రౌండ్ల బుల్లెట్లు రియాజ్ బాడీలోకి వెళ్ళాయి వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో రియాజ్ బాడీలోకి ఎన్ని బుల్లెట్లు దిగాయి అనేది కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక రియాజ్ నేర చరిత్ర అనేకం ఉంది. దాదాపు 40 కేసులకు పైగా నిందితుడిగా ఉన్నాడు. చాలా కరుడరు కట్టిన నిందితుడిగా ఉన్నాడు. గతంలో కూడా సైబరాబాద్ పరిధిలో ఒక స్నేక్ స్నాచింగ్ని ఇలానే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేసి అతన్ని ప్రాణాలతో పట్టుకునే ప్రయత్నించినప్పుడు కానీ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. కానీ ఇక్కడ రియాజ్ కూడా చైన్ స్నాచింగ్లు అనేక క్రైమ్ యాక్టివిటీకి పాల్పడుతూ కానిస్టేబుల్నే దారుణంగా హత్య చేయడం నడి రోడ్డు పైన దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి పారిపోవడం జరిగింది. కానీ మళ్ళీ నిన్న రియాజ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని సమాచారం అందడంతో అక్కడికి అదుపులోకి తీసుకొని వెళ్ళిన సమయంలోనే పోలీసులపై కూడా మళ్ళీ దాడికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు హాస్పిటల్లో కూడా తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు కాబట్టి పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేసి అతనిపై ఫైర్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా డీజీపీ ప్రకటన విడుదల చేయడం జరిగింది. పోలీస్ శాఖ కూడా అంటే విధి నిర్వహణలో పోలీసులు ఎంతటి విపత్తుని ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు, ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పేసి ప్రమోద్ డ్యూటీయే నిదర్శనం అని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కఠినంగా చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకంటే క్రిమినల్స్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి నేరాలు మళ్ళీ బంగారానికి రేటు పెరగడం ఇవన్నీ కూడా మళ్ళీ నేరాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేరస్తులకు కూడా ఇది ఒక గుణపాఠం అనే చెప్పొచ్చు. ఎవరైనా నేరం చేసి తెలంగాణ నుంచి పారిపోవాలంటే చాలా కఠినంగా చర్యలు ఉంటాయని ఒక హెచ్చరికలాగా ఇది జారీ చేసినట్టే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.